దిష్టి తగిలింది అనే పదం అంత పెద్ద తప్పని నాకు ఇప్పటి వరకు తెలియదండి బాబు. నిజంగా చిన్నప్పటి నుంచి పిల్లలు స్నానం చేయించేటప్పుడు రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళందరి దిష్టి తుప్పు అంటాము. పెళ్లిళ్ళు అయినప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంట్లోకి వచ్చినప్పుడు అందరి దిష్టిని తీసేసి ఆళ్ల ముందు ఇసిరేస్తుంటాము. ఆ దిష్టి తీసి అన్ని కూడా అంత పెద్ద వాడని తెలియదు. అవునులే అరుణమ్మ, మనకి దిష్టి అనేది చాలా చిన్న పదం. అసలు అలగాజనం అనే పదాన్ని మనం చాలా చిన్న పదంగా తీసుకున్నాం. మిమ్మల్ని అందరినీ అలగాజనం అని అన్నారు కదా ఎవరు, బాలయ్య బాబు. ఆ పదమే మనకు మైండ్కి ఎక్కల. ఇంకా దిష్టి అనే పదం ఇంకా చాలా చిన్నది మీ దృష్టిలో. ఇదే పదాన్ని మళ్ళీ రిపీట్ చేసి ప్రెస్ మీట్ పెట్టు, తెలంగాణకు పోయి ఏదైనా ఛానల్లో కూర్చొని తెలంగాణ దిష్టి తగిలింది ఆంధ్రాకి, తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది కొబ్బరి చెట్టుకి అని చెప్పు. అది అంత పెద్ద పదం కాదు కదా దిష్టి అనేది. మాట్లాడు నువ్వు పోయి. ఇది ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అనుకుంటే అదేం కాదు. కానీ వేరే రాష్ట్రానికి పోయి ఆ రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర ప్రజల్ని మీ దిష్టి మాకు తగిలిందనంటే వాళ్ళు ఊరుకోరు అరుణమ్మ. వాళ్ళు శివునెత్తులు ఉండేవాళ్ళు. మన మాదిరి అలగాజనం అన్నా గాని పట్టించుకోకుండా గమ్ముకుండే రకాలు కాదోళ్ళు. సరేనా? సారీ చెప్పిన దాకా ఊరుకోరంట. అసలు ఇంకో సలహా, ఈ పని మాత్రం ఖచ్చితంగా చెయ్యి. అప్పుడు నీకు తెలుస్తుంది దాని పవర్ ఏందో. మీ ఎదురింటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటి ముందు నిలబడి మీ దిష్టి తగిలే మా కుటుంబం ఇట్ అయిపోయింది, ఏంది మీ దిష్టి తగిలే మా కుటుంబం ఇట్ అయిపోయింది అని ఒక్కసారి ఈరోజు సాయంత్రం రేపు ఉదయం అడుగుపో. వాళ్ళు గమ్ముకుంటే దిష్టి అనే పదం అంత పెద్దది కాదనుకుంటాం. వాళ్ళు రివర్స్ ఏదైనా చేశారనుకో, అప్పుడు దిష్టి తగిలిందనే పదానికి ఎంత అర్థం ఉందో నీకు తెలుస్తుంది.